నైపుణ్యానికి పదును పెడితే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. ఈ ఆవిష్కరణలకు సరైన వేదిక దొరికితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఈ మాటలకు సాక్ష్యంగా నిలిచింది ఐఐటి హైదరాబాద్. పుస్తకాల్లోని సిద్ధాంతాలు ప్రయోగశాలలకే పరిమితం చెయ్యకుండా సామాన్యుడి సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపింది అక్కడ జరిగిన ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్ 2026 సదస్సు. అగ్రిటెక్ నుంచి ఏరోస్పేస్ వరకు, ఎడిటెక్ నుంచి ఫుడ్ టెక్ వరకు ప్రతి రంగంలోనూ విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు మేధస్సుకు పదును పెట్టి పలు నమూనాలు రూపొందించారు. సాధారణంగా బీపీ చూడాలంటే చేతికి కట్టు కట్టాలి, షుగర్ లెవెల్స్ తెలియాలంటే సూదితో రక్తం తీయాలి. కానీ ఇకపై ఆ అవసరం లేదు. క్షణాల్లో బీపీ, షుగర్తో పాటు హార్ట్ బీట్ వంటి ఇతర బాడీ చెకప్ చేసి సమగ్ర సమాచారం ఇచ్చేలా వినూత్న ఆవిష్కరణ చేశారు ఐఐటి హైదరాబాద్కు చెందిన ఈ యువ ఆవిష్కర్తలు. దీనికోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. ఇదెలా పనిచేస్తోందో వివరిస్తోంది విద్యార్థిని. స్మార్ట్ వాచెస్తో హార్ట్ రేట్ ఇవన్నీ ఎలా ఫైండ్ చేస్తారు. అదే కాకుండా దాంతోపాటు బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ ప్రెషర్ ఇవి కూడా ఎక్స్ట్రాగా ఈ ఫీచర్స్ని యాడ్ చేస్తూ మేము ఒక డివైస్ని డెవలప్ చేస్తాం. ఈ డివైస్ ని మొబైల్ యాప్ కనెక్ట్ చేసుకుంటే జస్ట్ 30 సెకండ్స్లో మీకు మీ షుగర్ వాల్యూస్, ఇంకా బీపీ, ఇంకా SpO2, రెస్పిరేటరీ రేట్ 30 సెకండ్స్లో మీకు వస్తాయి. ఆల్మోస్ట్ 94% అక్యురేట్ ఇన్ దిస్ ఆన్ ద పబ్లిక్లీ అవైలబుల్ డేటా. డిఫరెంట్ హాస్పిటల్స్తో ప్రస్తుతం కొలాబరేట్ అవుతున్నాం ఒక మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. సో వీఆర్ అక్యురేట్ అండ్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్పుకోవడం. ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్తో నడిచే వాహనం లేదా విద్యుత్తో నడిచే వాహనం చూస్తుంటాం. దానికి భిన్నంగా ఒకే వెహికల్ అటు పెట్రోల్తో ఇటు ఈవీగాను వినియోగించుకునేలా వినూత్న ఆలోచన చేశారు జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులు. పాత బండిలో వీరు రూపొందించిన ఇంజిన్ను అమర్చి విజయవంతంగా నడిపిస్తున్నారు. స్కూటీకి బ్యాటరీ అమర్చి ప్రయోగాత్మకంగా సఫలమయ్యారు. మేము ఒక హైబ్రిడ్ వెహికల్ తయారు చేశాము. మామూలుగా మీరు పెట్రోల్ స్కూటర్స్ చూస్తారు అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూస్తారు. మేము కొత్తగా హైబ్రిడ్ స్కూటర్స్ తీసుకొని వచ్చాము. కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా రన్ చేయొచ్చు, లేదా పెట్రోల్ ఫిల్ చేసుకొని మామూలు ఇంజిన్ ని కూడా రన్ చేయొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కాస్ట్ చాలా సేవ్ అవుతాయనేసి ఈ ఐడియాతో వచ్చాము. పెట్రోల్లో వచ్చేసి మీకు మైలేజ్ ఇంక్రీజ్ అవుతుంది మోటార్ యాడ్ చేయడం వల్ల. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ యూస్ చేస్తే మామూలుగా రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది, బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలని. అలాంటప్పుడు మీరు పెట్రోల్ యూస్ చేయొచ్చు. సో మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ టెస్టింగ్ అంతా కూడా మేము క్యాంపస్ లో చేసాము. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి. కంప్లీట్లీ ఎలక్ట్రిక్, కంప్లీట్లీ ఇంజిన్ రన్ చేయొచ్చు అండ్ హైబ్రిడ్ మోడ్. హైబ్రిడ్ మోడ్లో 2 ఒకటేసారి రన్ అవుతాయి. మోటార్ ఇంకా ఇంజిన్ 2 ఒకటేసారి తిరుగుతూ ఉంటాయి. సో మేము చేసిన టెస్టింగ్ వర్క్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేసాము. మామూలుగా స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ ఓన్లీ రన్ చేసేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. సో మేము ఈ హీటింగ్ ఇష్యూని సాల్వ్ చేసాము. BMS బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని మేము ఇందులో ఇంటిగ్రేట్ చేసాము. మాది హైబ్రిడ్ కాబట్టి ఇంజిన్ ఇంకా బ్యాటరీ రెండింటిని ఒకటేసారి రన్ చేస్తున్నప్పుడు ఎంత ఎఫిషియెంట్గా రన్ చేయొచ్చు అనేది మేము వర్క్ చేస్తున్నాము. 25,000 స్పెండ్ చేసాము ఈ ప్రాజెక్ట్ మీద. కంప్లీట్లీ ఇండిపెండెంట్. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్ పెడుతూ వరంగల్ సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో మన్నికైన రహదారిని రూపొందించారు. సాధారణ సిమెంట్, కంకర మిశ్రమంలో 10% ప్లాస్టిక్ ను జోడించి ఈ వినూత్న రోడ్డు నిర్మించారు. ఇవి సాధారణ రోడ్ల కంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయని చెబుతున్నారు. came here for a project plastic road system. Comparing to normal road, plastic road చాలా రోజులు వస్తుంది. ఎందుకంటే నార్మల్ రోడ్ కి ఉన్న మెయింటెనెన్స్ కి పోల్చుకుంటే ప్లాస్టిక్ రోడ్ కి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. సో ఇది కొంచెం యూస్ఫుల్ అనేసి మా ప్రాజెక్ట్. అగ్రిగేట్స్ కి, కంకర రాళ్ళకి, వాటి అన్నిటికీ గట్టిగా బైండ్ చేసుకుంటది కాబట్టి అప్పుడు అది స్ట్రాంగ్ అయ్యి నార్మల్ రోడ్ కంటే ఇది కొంచెం స్ట్రాంగ్ అనేది. 20 years ఒకసారి రోడ్ వేసుకుంటే ఇది మనం ప్లాస్టిక్ రోడ్ వేసుకుంటే 30 years, 40 years అలా ఒకసారి వేసుకోవచ్చు. అంటే ఇది వాటర్ రెసిస్టెంట్. ఇప్పుడు వాటర్ వెళ్తేనే కదా మనకి గుంతలు అవన్నీ అయ్యి ఖరాబ్ అవుతున్నాయి రోడ్స్. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి ప్లాస్టిక్. పరిశ్రమల నిర్వహణను సులభతరం చేస్తూ కవచ్ అనే వినూత్న యాప్ రూపొందించింది మరో బృందం. కంపెనీలో స్టాక్ నిల్వలు, వినియోగం ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ రక్షణ కవచంలా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. డేటా ఎనాలసిస్, ఉద్యోగుల జీతాలు, విద్యారంగంలోనైతే విద్యార్థుల హాజరు, ఫీజుల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. యూజర్లకు మాత్రమే ప్రత్యేక యాక్సెస్ ఉండటం వల్ల డేటా భద్రతకు ఈ యాప్ పెద్దపీట వేస్తోంది. కవచ్ యాప్ ప్రోడక్ట్ వచ్చేసి వర్క్ ఫ్లో ఆటోమేషన్ టూల్ ఎండ్ టు ఎండ్ ఉంటుందండి. 360 degrees. దాంట్లో వచ్చేసి 60+ మాడ్యూల్స్ ఉంటాయి. గేట్ అండ్ సెక్యూరిటీ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ, అసెట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ అండ్ టూల్స్, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద కంపెనీ అండ్ ఆర్గనైజేషన్. ఎనీ మ్యాన్ ఆర్ మెటీరియల్
కంపెనీలోకి వచ్చేది వెళ్ళేది మీకు డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మీకు రియల్ టైమ్ రిపోర్ట్స్ వస్తాయి. కంపెనీ ఓనర్ చూసుకోవచ్చు, రికార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ అప్లికేషన్. గేట్ దగ్గర మనము డివైస్ ఇస్తాము, అప్లికేషన్ ఇస్తాము, యూజర్ యాక్సెస్ ఇస్తాము. యాక్సెస్ కంట్రోల్ లెవెల్ సిస్టమ్స్ ఉంటాయి. ఎవరి రోల్ని బట్టి వాళ్ళకి యాక్సెసెస్ మాడ్యూల్స్ కానివ్వండి అన్నీ కనిపిస్తాయి. ఎనీ సైజ్ ఆఫ్ ద కంపెనీ విత్ ఇన్ 5 to 6 వర్కింగ్ డేస్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు సార్. వెరీ ఈజీ టు యూస్, లో కాస్ట్, అఫోర్డబుల్ అండ్ విత్ అన్నీ సింగిల్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. మేము 6 years నుంచి వర్క్ చేస్తున్నాం సార్ ఈ ప్రోడక్ట్ మీద. సో లాస్ట్ 3 years నుంచి బీటా ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ట్రాఫిక్, పార్కింగ్ కష్టాలకు పరిష్కారంగా మెరీన్ కార్ పార్కింగ్ ను ఆవిష్కరించారు ఎన్వి రమణ. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు నిలిపేలా వర్టికల్ పార్కింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాడు. ఒక కారు పై అంతస్తులో మరో కారు పార్క్ చేసి స్థల వృధాను అరికడుతున్నాడు. దివ్యాంగులతో పాటు పోలియో, డయాబెటిస్ వంటి రోగులకు ఉపయోగపడేలా 3D ప్రింటింగ్ పరికరాలు తయారు చేస్తోంది హైదరాబాద్ అడ్వైజ్ స్టార్టప్ సంస్థ. తక్కువ ఖర్చుతో కృత్రిమ శరీర భాగాలను రూపొందించి కోల్పోయిన భాగాలను తిరిగి పొందే అనుభవం కలిగిస్తున్నారు. అర్బన్ కార్ పార్కింగ్ ట్రాఫిక్ మొబిలిటీ క్రైసిస్ ని సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్స్ ని పేటెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం జిహెచ్ఎంసి వాళ్ళ చార్మినార్ పార్కింగ్ ఒకటి పంపించాము. టెండర్స్ ప్రెసెంట్ లో ఫ్లోట్ అవుతున్నాయి. రెండవదేమో గోల్కొండ బస్ స్టాండ్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లో అది డెవలప్మెంట్ కూడా ప్రపోజల్ ఇచ్చాము. అది కూడా యాక్టివ్ గానే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. We have launched 3D printed orthotics and prosthetic solutions in India. Globally, it is being adopted. In India, we have started this. Old technology uses a very standard process, which is not good for the patients. Now, with this, the patients will be benefiting a lot. So, right from a poor patient to a patient who can afford, all the patients can take care at a very, very cost effective. It is made in India and made for India. And these are all 3D printed parts for different technologies, prosthetic and orthotics, different kind of patients. We are giving this solution and we are offering it to clinics and hospitals so they can give it to the patients. ఢిల్లీలో పెరుగుతున్న పంట వ్యర్థాల కాల్చివేత, కాలుష్య సమస్యకు చెక్ పెట్టేలా వినూత్న ఆలోచన చేసింది బై హోమ్ బిల్డ్ స్టార్టప్. వరి పంట వ్యర్థాలను ఉపయోగించి నాణ్యమైన స్టైలిష్ ఫర్నిచర్ను రూపొందిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో ఫర్నిచర్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంట వ్యర్థాలను కాల్చకుండా తిరిగి వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది సంస్థ. We are a Delhi, Hyderabad and Bangalore based company. We took the straw from Delhi which was causing the stubble burning and the pollution over there, and we made boards out of it. We are using it for institutes like IIT, and we are even using it for the residential furniture. And these are the kind of finishes that you can do. You can stain it, you can PU coat it with water based, you can use linseed oil on this, and you can directly print on this for your signages and all. You can do that. We have been making furniture for small kids, nursery and KGs, the benches for them in the school. We have done some office furniture, right, which is laminated, and basically we are acting like carbon sinks. All the spaces that use our products, they are getting carbon credit for it. That's what we do. ఇలాంటి ఆవిష్కరణ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది. దీని ద్వారా వారి ఆలోచనలో ఉన్న ప్రోటోటైప్ కాస్త కంపెనీల వైపు అడుగులు వేస్తోంది. ఇక్కడ ప్రదర్శించిన స్టాల్స్ లో ఆయా కంపెనీలు అనుసంధానం చేసుకోవడం ద్వారా పేటెంట్లు పొందే అవకాశం కూడా ఉంది.